జై గురుదత్త అందరికీ ఈరోజు సౌందర్యలహరి 13వ శ్లోకం అర్థం తెలుసుకుందాం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలధ్వేనీవంతా కుచకలశవిస్త్రస్తసిచయాః హఠాతృట్యత్కాంక్ష్యో విగలితధుకూలా యువతయః. అంటే ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు అమ్మవారి కరుణా కటాక్షం ఎంత మహిమగలదో అద్భుతంగా వర్ణించారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి వృద్ధుడైనా, అందం లేకపోయినా, మాటల్లో ప్రతిభ లేకపోయినా అమ్మవారి యొక్క కటాక్షం అతనిపై పడితే అతనిలో అద్భుతమైన ఆకర్షణ కలుగుతుంది. అందరూ అతనిని గౌరవిస్తారు, అభిమానిస్తారు. ఇది శరీర సౌందర్యం వల్ల కాదు, అమ్మవారి అనుగ్రహం వల్ల కలిగే తేజస్సు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. మన జీవితంలో విజయాన్ని నిర్ణయించేది కేవలం విద్య, అందం, ధనం మాత్రమే కాదు, దైవానుగ్రహం కూడా ఉండాలి. భక్తితో అమ్మవారిని ప్రార్థించి ఆమె కటాక్షాన్ని పొందుదాం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. జై గురుదత్త.